హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 56లో ముంబై ఇండియన్స్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. అసలు ప్లే ఆఫ్ ఆశలు ఇరు జట్ల యొక్క ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అసలు ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య పోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. మ్యాచ్ నెంబర్ 56లో గుజరాత్ టైటన్స్ తోటి ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళైతే ప్లే ఆఫ్ హీరోలు అయితే వెళ్ళిపోతారు. దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎవరు ప్లే ఆఫ్ చేరుతుందో. అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన 36 పరుగుల తేడాతోనే గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై విషయానికి వచ్చినట్టయితే ముంబై ఈ సీజన్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే వరుస విజయాలతో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్ 3వ పొజిషన్లో కొనసాగుతుంది 14 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +1.27 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 11 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు గెలిచి కేవలం 4 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. కాకపోతే వరుస 6 విజయాలతోనైతే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగింది. ముంబై ఇండియన్స్ ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 3 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రం అయితే 100% ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్ పైన 100 పరుగుల తేడాతోని ఆ భారీ విజయం తర్వాత బలమైన గుజరాత్ టైటన్స్ తోటి అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే ప్లేయింగ్ లెవెన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, రియాన్ రిక్లెన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్, క్రోబిన్ బోచ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రోహిత్ శర్మ ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళతో పాటు క్రోబిన్ బోచ్ కానీ కరణ్ శర్మ లాంటి క్వాలిటీ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్ మాత్రం అయితే చాలా అంటే చాలా అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వరుస విజయాలు సాధిస్తుందంటే బౌలింగ్ పొజిషన్లో వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు కాబట్టి వరుస విజయాలతో అయితే దూసుకొని పోతుంది ముంబై ఇండియన్స్. బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో బ్యాటింగ్లో వచ్చేసరికి బౌలింగ్ కట్ట మించి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్ పైన అయిన రోహిత్ శర్మ, రియాన్ రిక్లెన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రం అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. వాళ్ళతో పాటు నవందీర్, హార్దిక్ పాండ్యా మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే ఎటువంటి లోపాలు అయితే కనిపించట్లేదు. అందరు ప్లేయర్స్ మాత్రమైతే చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఈసారి గుజరాత్ టైటన్స్ అయితే ఖచ్చితంగా ఓడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతీకారం తీర్చుకొని ప్లే ఆఫ్లో అడుగుపెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటన్స్ సేమ్ ముంబై ఇండియన్స్ ఏ రేంజ్లో ఉందో గుజరాత్ టైటన్స్ కూడా సేమ్ అదే రేంజ్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 3 ఓటములతో పాయింట్ టేబుల్లో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 14 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.8 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఈ 4 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ ప్లే ఆఫ్ చేరుతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం అయితే 100% గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు.
గత మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 38 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది జీటీ మాత్రం అయితే. ఆ భారీ విజయం తర్వాత ఇప్పుడు బలమైన ముంబై ఇండియన్స్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, రుతర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, కసిగో రబడాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కసిగో రబడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ముగ్గురు ప్లేయర్ మాత్రం అయితే ప్రతి మ్యాచ్లో ఖచ్చితంగా రాణిస్తున్నారు. మిగతా వేళకు బ్యాటింగ్ ఇచ్చే అవకాశం లేకుండా ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరుగుతుంది గత కొద్ది మ్యాచ్ల నుంచి. ఒకవేళ ఈ ముగ్గురు ప్లేయర్ విఫలమైతే మాత్రం అయితే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్లో బాగా వైఫల్యం అయితే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రుతర్ఫర్డ్ రాణిస్తున్నాడు, షారుఖ్ ఖాన్, అదేవిధంగా రాహుల్ త్రిపాఠి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. కాకపోతే బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్లే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ భారీ స్కోర్ అయితే చేయడం జరుగుతుంది. టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ పైన గుజరాత్ టైటన్స్ అయితే గట్టి నమ్మకం ఉంది. వాళ్ళే అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో చూసుకుంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. బౌలింగ్లోకి వచ్చేసరికి బ్యాటింగ్ కంటే ఇంకా బలంగా కనిపిస్తుంది బౌలింగ్లో మాత్రం అయితే. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే పవర్ ప్లేలో అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్లో వచ్చేసరికి రబడా కానీ ఇషాంత్ శర్మ లాంటి ప్లేయర్స్ అయితే డెత్ ఓవర్లో ఆకట్టుకోవడం జరుగుతుంది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సాయి కిషోర్ కానీ రషీద్ ఖాన్ కానీ వంటి బౌలర్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. లోపాలు అయితే చాలా తక్కువనే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్కి మాత్రం అయితే. ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం రెండు టీములు మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాయి. లోపాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇరు టీంలో మాత్రం అయితే. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖడే వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. వాంఖడే పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా సహకరించబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే 180 నుంచి 200+ స్కోర్ చేసే అవకాశం కూడా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం 200 పైన స్కోర్ చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అందుకే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెడుతుందా, లేదు మరోసారి గుజరాత్ టైటన్స్ గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెడుతుందని అయితే చూడాలి. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ పైన ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.